This video is brought to you by AKSIAS. సో నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ నాకు తెలిసి మీలో చాలామంది కరెక్ట్గానే పెట్టుంటారు. ఇట్ ఈస్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనం జిఎస్టీ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చాం. సో ఆన్సర్ ఈజ్ బి. ఈరోజు మనం చూడబోయేది మొన్న జరిగినటువంటి సమర్కండ్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్, 22వ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సమర్కండ్ అనేది ఉజ్బెకిస్తాన్లో ఉంది. అక్కడ జరగడం మనం చూసాం. అయితే ఈ సమ్మిట్లో ఇక్కడ చాలామంది మీకు కనిపిస్తున్నారు, బట్ షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో వీళ్ళంతా మెంబర్స్ కాదు. మెంబర్స్గా ఉన్నటువంటి దేశాలు 8. ఈ 8 దేశాల గురించి నేను చెప్తాను. అయితే దాని గురించి వెళ్ళే ముందు ఈరోజు మనం చూడబోయేటటువంటి అంశాలు ఇవి. న్యూస్లో ఎందుకు వచ్చింది, అసలు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఏంటి, దాని తాలూకా ఎక్స్పాన్షన్ ఎలా జరుగుతోంది, దాని తాలూకా లక్ష్యాలు, దాని తాలూకా నిర్మాణము, ఈ సమ్మిట్ తాలూకా హైలైట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అంటే ఈ క్లాస్లో మిమ్మల్ని ఒకవేళ ఎగ్జామ్లో మీరు రాసేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడైనా ప్రశ్నలు అడుగుతారు అంటే ఈ 3 అంశాల నుండి ఎక్కువగా అడుగుతారు. మరి మిగతా ఎందుకు సార్ చదవదు అని అంటారేమో, అవి కూడా అడిగే అవకాశం ఉంది, కానీ మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రం ఈ 3. ఓకే, సో ఇందులో కనుక మీరు చూస్తే ఇందాక నేను చెప్పినట్టుగా న్యూస్లో ఎందుకు వచ్చింది, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ 2022 22వ సమ్మిట్ అనేటటువంటిది జరిగింది. 22వ సమ్మిట్లో ఇండియా చైనా ఎక్స్ప్రెసింగ్ కన్సర్న్ అబౌట్ ఉక్రెయిన్ వార్ రిఫ్లెక్ట్ ఆఫ్ గ్లోబల్ వరీస్ సేస్ బ్లింకెన్. అంటే నరేంద్ర మోడీ గారు మన షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో రష్యన్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్లాదిమిర్ పుతిన్ గారితోనూ, అలాగే చైనా ప్రెసిడెంట్ అయినటువంటి జీ జిన్పింగ్ గారితోనూ, వీళ్ళందరితోనూ కూడా కలిసి కొన్ని విషయాలపైన చర్చలు జరపడం ఈ ఎస్సీఓ సమ్మిట్లో జరిగింది. అయితే ఇందులో భాగంగా చైనా ఇండియా జనరల్గా ఏ విషయాలపైన ఒకే తాటిపైన నిలవవు. అట్లాంటిది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒక హద్దులు దాటేస్తోంది, ఇక ఈ యుద్ధాన్ని ఆపితే బాగుంటుందేమో అనేటటువంటి ఒక సంకేతాన్ని మాత్రం ఈ 2 దేశాలు కలిసి వ్లాదిమిర్ పుతిన్ గారికి చెప్పడం అనేటటువంటిది జరిగిందట. అలాగే కనుక మీరు చూస్తే ఉజ్బెకిస్తాన్ న్యూ హైలైట్, స్పీకింగ్ అట్ ద సమిట్ మోడీ సెడ్, నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే భారత ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం 7.5% జీడిపి పెరుగుతోంది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఇదే అత్యధికము అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని బహుశా సాధారణ ప్రజలకి అర్థం కాకపోవచ్చేమో, కానీ మనలా కొంచెం చదువుకున్న వాళ్ళకైతే అర్థం కావాలి. ఏంటది, గత సంవత్సరం జీడిపి మనకి -7.3% తగ్గింది. ఎప్పుడైనా కూడా -7.3% తగ్గినటువంటి జీడిపికి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్లో వచ్చిన కొంత వృద్ధి అయినా కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో అలా 7.5% వస్తుంది. అయితే ఇలా ఉంటున్నప్పుడు ఒరిజినల్గా ఉన్నటువంటి జీడిపి 7.5 ఉండదు, అంతకన్నా తక్కువ ఉంటుంది. అయితే ఇందులో ఒక కౌంటర్ ఏంటంటే మన దేశంతో పాటు ఈ నెగిటివ్ జీడిపి అనేటటువంటిది చాలా దేశాలకు వచ్చింది, ఎక్సెప్ట్ చైనాకి పాజిటివ్గానే జీడిపి వచ్చింది, మిగతా దేశాలకు మాత్రం నెగిటివ్గా జీడిపి వచ్చింది. సో ఆ కోవలో కనుక మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు చెప్పింది కొంతవరకు కూడా చాలా అద్భుతమైనటువంటి విషయమే. 7.5% జీడిపి పెరిగితే భారతదేశం మళ్ళా కోవిడ్ తాలూకా కాన్సిక్వెన్సెస్ నుంచి అది పుంజుకొని భారత ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే దాని తర్వాత కనుక మీరు చూస్తే న్యూస్లో ఎందుకు వచ్చింది, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమర్కండ్ ఉజ్బెకిస్తాన్లో జరిగింది. సో ఇది నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ముందుగా అసలు షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి దేశాల సంఖ్య 5. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే కేవలం 5 దేశాలే ఉండేవి. 1 చైనా, 2 రష్యా, 3 కిర్గిజిస్తాన్, 4 కజకిస్తాన్, 5 తజికిస్తాన్. ఒక్క నిమిషం, ఈ స్థాన్లలో ఇక్కడ ఉన్నాయి, మీకు రాశాను చూడండి. ఒరిజినల్గా మనకి 5 దేశాలే ఉండేవి షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2001 ముందు. 2001లో ఉజ్బెకిస్తాన్ జాయిన్ అయిన తర్వాత షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పెరిగింది. యాక్చువల్గా ఫస్ట్లో ఉన్నటువంటి దేశాలు ఇవి చైనా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, రష్యా, ఈ 5 ఉన్నాయి. దాని తర్వాత ఏం జరిగింది, మనకి
ఉజ్బెకిస్తాన్ అనేటటువంటిది యాడ్ అయింది. ఉజ్బెకిస్తాన్ యాడ్ అయిన తర్వాత ఇండియా పాకిస్తాన్ 2000 చెప్పను, ఎందుకు అంటే ఇది నేను మీకు క్వశ్చన్గా అడిగాను. ఇక్కడ చెప్పేస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది కదా, సో తొందరపడి చెప్పేద్దాం అనుకున్నాను కాబట్టి అది చెప్పను. కానీ ఇండియా పాకిస్తాన్ ఇటీవల కాలంలో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఎక్స్పాన్షన్లో భాగంగా ఇప్పుడు ఇరాన్, బెలారస్ కూడా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో జాయిన్ అవ్వడానికి సుముఖతను చూపిస్తున్నాయి. సో 9వ దేశంగా బహుశా రానున్నటువంటి సంవత్సరం, వచ్చే సంవత్సరంలో 2023లో భారతదేశమే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ జరపబోతోంది. ఈ సమ్మిట్లో బహుశా ఇరాన్ ఆల్రెడీ ఒక MOU చేసుకుంది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పూర్తి స్థాయి సభ్యత్వం కోసం. సో ఇరాన్ కూడా పార్ట్ అవ్వచ్చు రానున్నటువంటి కాలంలో. అబ్జర్వర్ స్టేటస్ అని ఉంటుంది, అంటే అబ్జర్వర్ స్టేటస్గా ఉన్నటువంటి దేశాలు కొంత సమయం తర్వాత పూర్తి స్థాయి మెంబర్స్గా మారుతూ ఉంటాయి సభ్యత్వ దేశాల కింద. సో ఈ 4 అబ్జర్వర్స్ ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, ఇరాన్, మంగోలియా. అలాగే డైలాగ్ పార్ట్నర్స్ కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారో వింటూ ఉంటారు. ఆర్మేనియా, అజర్బైజాన్, కంబోడియా, నేపాల్, శ్రీలంక, టర్కీ. ఫ్యూచర్లో వీళ్ళు కూడా అబ్జర్వర్స్ అవుతారు, మళ్ళీ ఫుల్ టైం మెంబర్స్ అవుతారు. గెస్ట్ అటెండెన్స్ కూడా వస్తున్నారు. ఏషియాన్ అంటే 10 దేశాల సమూహం, దీనిపైన నేను వీడియో చేశాను ఇంతకుముందు. అలాగే తుర్కమెనిస్తాన్, అలాగే UN, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది పూర్తి స్థాయిలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి విషయం. అయితే ఇందులో కనుక మీరు చూస్తే ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది ఒక అంతర్జాతీయ సంస్థ. జనరల్గా ఇటువంటి సంస్థలు ఎందుకు పెడతారు అంటే, మీరు కనుక పాశ్చాత్య దేశాల్లో కనుక చూస్తే నాటో అనేటటువంటిది ఒకటి ఉంది, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి దేశాలకు ఎప్పుడు పెద్దన్నగా అమెరికా వ్యవహరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ దేశాలలో ఎప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది బలోపేతం అవ్వడానికి ఈ నాటో దేశాలలో ఉన్న ప్రధాన కారణం ఏంటంటే, ఈ దేశాలలో ఎప్పుడూ కూడా రాజకీయ స్థిరత్వం అనేటటువంటిది ఉంటుంది, పొలిటికల్ స్టెబిలిటీ ఉంటుంది. ఏ దేశానికైనా పొలిటికల్ స్టెబిలిటీ ఉన్నప్పుడే ఎకనామిక్ స్టెబిలిటీ అనేటటువంటిది వస్తుంది. ఈ రోజున ఇండియా కన్నా కూడా పాకిస్తాన్ ఒక్కరోజు ముందే స్వాతంత్రాన్ని సంపాదించింది. కానీ ఈరోజు భారత్ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది, కానీ పాకిస్తాన్ చాలా వెనకబడే ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పటికీ $1 ట్రిలియన్ కూడా కాలేదు. ఎందుకు ఇంత వెనకబడిపోయింది అంటే, వాళ్ళ దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగి ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయ్యి దేశాన్ని బాగు చేద్దామని అనుకునేటప్పటికీ వెంటనే ఆర్మీ వచ్చి ఏం చేస్తుంది, ఆ వ్యక్తిని కూలదోసి, ఆ ప్రభుత్వాన్ని కూలదోసి ఆర్మీ చేతిలో రబ్బర్ స్టాంప్గా ఉన్నటువంటి వ్యక్తిని ఎక్కిస్తుంది. సో పొలిటికల్ స్టెబిలిటీ ఆఫ్ఘనిస్తాన్లో ఇదే జరుగుతోంది, ఇరాన్లో ఇదే జరుగుతోంది, ఇరాక్లో ఇదే జరుగుతోంది, లిబియాలో ఇదే జరుగుతోంది. ఇలాంటి దేశాలలో ఎందుకు ఆర్థిక పురోగతి ఉండదు అంటే రాజకీయ స్థిరత్వం లేదు కాబట్టి. సో నాటో కానీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్స్ కానీ ఇట్లాంటి దేశాలు ఏం చేస్తాయంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ దేశాలను లేదా ఆ సభ్యత్వం కలిగినటువంటి దేశాలలో రాజకీయ అనిశ్చితి లేకుండా రాజకీయ స్థిరత్వం ఉండేటట్టుగా, అలాగే దేశాల మధ్య ఏమైనా గొడవలు ఉంటే వీళ్ళ మధ్యలోకి వెళ్ళి ఆ దేశాల మధ్య ఒక సయోధ్య కుదిర్చేటట్టుగా, ఈ దేశాల మధ్య సహకారాలతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు మంచి జీవనాన్ని పొందేటట్టుగా కొన్ని రకాల చర్యలను తీసుకుంటూ ఉంటాయి. సో అందులో భాగంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా భారత్, చైనా, పాకిస్తాన్ ఉండడం వల్ల ఏంటి, భారత్కి, చైనాకి, పాకిస్తాన్కి డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వీటిలన్నిటినీ కూడా సామరస్యంగా పరిష్కరించుకునేటటువంటి ఒక వీలు కలుగుతుంది. అలాగే కనుక మీరు చూస్తే ఇట్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 2001లో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని వచ్చింది. అంతకుముందు 1994 ఆ ప్రాంతంలో షాంఘై 5 అని ఉండేది, ఆల్రెడీ చెప్పాను. ఇట్ ఈజ్ ఎ యురేషియన్ అంటే ఏంటి, ఐరోపాలో ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి, ఆసియాలో ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐరోపాలో ఉన్నటువంటి దేశం రష్యా. కాబట్టి ఇట్స్ ఎ యురేషియన్. పొలిటికల్ అంటే రాజకీయ, ఎకనామిక్ అంటే ఆర్థిక, అండ్ మిలిటరీ ఆర్గనైజేషన్ అంటే సైనిక పరమైనటువంటిది కూడా. అంటే ఈ అన్ని దేశాలలోనూ ఏం రావాలి, శాంతి, భద్రత, స్థిరత్వము. సో శాంతి, భద్రత, స్థిరత్వం అనేటటువంటిది ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి దేశాలలో రావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇది మీరు నోట్స్లో రాసుకోవాలి. అలాగే ఇండియా అండ్ పాకిస్తాన్ బికేమ్ మెంబర్స్. అదే ఇందాక చెప్తానన్నాను కదా, ఇదే పాయింట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ కనిపించింది. బట్ ఎనీవే, ఆబ్జెక్టివ్స్ ఏంటి,
ఒకసారి చూద్దాం. స్ట్రెంగ్థనింగ్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ నైబర్లీనెస్ అంటే ఏంటి? పరస్పరం ఒకళ్ళపై ఒకళ్ళకు ఉన్నటువంటి నమ్మకాన్ని, అలాగే ఒకళ్ళతో ఒకళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలని పెంచడము, అలాగే ఎఫెక్టివ్ కోఆపరేషన్ ఇన్ పాలిటిక్స్, ట్రేడ్ అండ్ ఎకనామీ అంటే రాజకీయము, అలాగే వాణిజ్యము, అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఒకళ్ళపై ఒకళ్ళతో ఒకళ్ళకి ఉండేటటువంటి సహకారాలను పెంచాలి. అలాగే ఎన్హాన్సింగ్ టైస్ ఇన్ ఎడ్యుకేషన్, అలాగే విద్య, శక్తి, ట్రాన్స్పోర్ట్, మనకు ఉన్నటువంటి ఈ రవాణా సౌకర్యాలు, టూరిజము, ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్, ఈ అన్నిటిల్లో కూడా సత్సంబంధాలు పెంచాలి. ఆలోచించండి, బ్యాంకాక్ ఎందుకు ఇప్పుడు ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా తయారైందండి? మన దేశంలో ఉన్న డైరెక్టర్లందరికీ స్టోరీలు రాయాలంటే బ్యాంకాకే పోవాలా, అలాగే ఎంజాయ్మెంట్ అంటే అందరికీ బ్యాంకాకే గుర్తొస్తుంది గోవా తర్వాత, అంతేనా? అంటే ఇది ఎలా జరుగుతోంది? ఆ దేశము టూరిజం, పర్యాటక రంగం అనేటటువంటి దాంతో అభివృద్ధి చెందుతుంది బ్యాంకాక్. ఈ పర్యాటక రంగము, విద్యా వ్యవస్థ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ అన్ని దేశాల్లో ఉంటే అన్ని దేశాలు అభివృద్ధి చెందుతాయి కదా, అందుకే దీన్ని తీసుకొస్తున్నారు. అలాగే మెయింటైన్ అండ్ ఎన్ష్యూర్ పీస్, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ, ఆల్రెడీ ఇందాక చెప్పాను. అలాగే డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి, న్యాయంగా ఉండేటటువంటి, హేతుబద్ధమైనటువంటి, ప్రజాస్వామిక, హేతుబద్ధమైన, న్యాయమైనటువంటి అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక విషయాలలో ఈ మొత్తం ప్రపంచంలో ఒక ఆర్డర్ని తీసుకురావాలి. ఈ 5 కూడా పంచ ప్రాణాలు అన్నమాట షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి, వాళ్ళకు ఉన్నటువంటి లక్ష్యాలు అనుకోండి మీరు. అలాగే మెంబర్షిప్ ఎవరెవరు ఉన్నారు, ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు. మెంబర్షిప్ గురించి ఆల్రెడీ చెప్పాను, 8 దేశాలు ఉన్నాయి. స్ట్రక్చర్ 4 ఉంటాయి. హెడ్ ఆఫ్ ద కౌన్సిల్, హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కౌన్సిల్, హెడ్ ఆఫ్ ద స్టేట్ కౌన్సిల్, గవర్నమెంట్ కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్, ర్యాట్స్. ర్యాట్స్ అంటే ఎలకలు అనుకున్నారు గబుక్కుని, ర్యాట్స్ అంటే ఎలకలు కాదు, యాంటీ టెర్రరిజం గురించి ఇచ్చే లిస్ట్. సో హెడ్ ఆఫ్ ద స్టేట్ కౌన్సిల్ అంటే ఏం చెప్తుందంటే ఇంటర్నల్గా షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి విధుల గురించి మాట్లాడుతుంది. అంటే షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో అంతర్గతంగా ఉన్నటువంటి విధుల యొక్క నిర్వహణ. హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ కౌన్సిల్ అంటే ఏంటి? ఆర్థిక పరమైనటువంటి మరియు ఇతర పరమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి బడ్జెట్, ఇతర అంశాలను నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అంటే ఏవి చర్చించాలి, ఎంత బడ్జెట్ ఇవ్వాలి, ఇట్లాంటి వాటి గురించి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ప్రతిరోజు జరిగేటటువంటి డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఇది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ర్యాట్స్ అంటే ఏంటంటే దీన్ని ఈ మధ్య కాలంలోనే తీసుకొచ్చారు. ఎస్టాబ్లిషింగ్ కంబాట్ టెర్రరిజం, సెపరేటిజం అండ్ ఎక్స్ట్రీమిజం అంటే దేశాలను విచ్ఛిన్నం చేసేటటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. ఉగ్రవాదం కానీ, వ్యతిరేకవాదాలు కానీ, లేదా మన దేశంలో ఉన్న నక్సలిజం కానీ, ఇట్లాంటివన్నీ కూడా దేశాన్ని మొక్కలు చేసేటటువంటి అవకాశం ఉన్న విషయాలు. వీటిపైన జరిపేటటువంటి చర్యల కోసం ఒక సమాచారాన్ని అంతటినీ ఒక చోటకి తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ ర్యాట్స్ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. సో రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి సమాచారాన్ని అందించాలి, అవన్నీ కూడా ఇందులో చెప్తారు. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ ఉజ్బెకిస్తాన్లో జరిగిన సమర్ఖండ్ సమ్మిట్లో వచ్చినటువంటి హైలైట్స్ ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లో రకరకాల ఆర్టికల్స్ వచ్చాయి 16వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు. అవన్నీ తీశాను నేను, మీకు చూపిస్తున్నాను. గివ్ ఈచ్ అదర్ ఫుల్ ట్రాన్సిట్ రైట్, మోడీ టెల్స్ షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇన్ పాక్ పిఎం ప్రెజెన్స్. ఈ మధ్యకాలంలో షరీఫ్ అనేటటువంటి ఆయన పాకిస్తాన్ నూతన ప్రైమ్ మినిస్టర్గా మారారు కదా ఇమ్రాన్ ఖాన్ తర్వాత. సో అందులో భాగంగానే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉండగానే మన మోడీ గారు ఏం చెప్పారంటే ఈ షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సభ్యత్వంగా ఉన్నటువంటి దేశాల మధ్య పూర్తి స్థాయిలో ఏ రకమైనటువంటి అడ్డంకులు లేని ఒక వాణిజ్యం జరగాలి, అలాగే పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యాలు జరగాలి. అంటే పాకిస్తాన్ తాలూకా ఏవైనా వస్తువులు ఇండియా మీదుగా వెళ్తూ ఉండవచ్చు, లేదా ఇండియాలోకి రావచ్చు, దాన్ని అడ్డుకోకూడదు. ఇండియాకి సంబంధించిన వస్తువులు పాకిస్తాన్ గుండా ఆఫ్ఘనిస్తాన్కి లేదా పాకిస్తాన్లోకి వెళ్ళచ్చు, అది కూడా పాకిస్తాన్ అడ్డుకోకూడదు. సో పూర్తి స్థాయిలో వాణిజ్యం ఉండాలి, 1. 2, సింగిల్ లిస్ట్ ఆఫ్ టెర్రరిస్ట్, సెపరేట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ బ్యాన్ ఆన్ టెర్రరిస్ట్ ఆఫ్ మెంబర్ స్టేట్స్. అంటే ఈ సభ్యత్వ దేశాల్లో నిషేధించబడినటువంటి టెర్రరిస్ట్ గ్రూప్స్, ఉగ్రవాద గ్రూపులు, అలాగే వ్యతిరేకవాద శక్తులు ఏవైతే ఉంటాయో వీటికి ఇంతకుముందు సెపరేట్ లిస్ట్ వేసేవారు. అలా కాదు, ఒకటే లిస్టు. అంటే ఇండియాకి నచ్చిన లిస్ట్ ఇండియా, చైనాకి ఇచ్చిన లిస్ట్ చైనా ఇచ్చింది అనుకోండి, అలా కుదరదు. ఒకే లిస్టులో పెట్టాలి. ఒకే లిస్టులో పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఏదైనా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని ఇప్పుడు షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉగ్రవాద లిస్టులో చేర్చారనుకోండి, అన్ని దేశాలు ఆ ఉగ్రవాద చర్యలను వ్యతిరేకించినట్టు. అంటే ఇప్పుడు మనకి జైష్-ఈ-మొహమ్మద్ ఉంది,
ఇండియా పైన పాకిస్తాన్ నుంచి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది జైషీ మహమ్మద్. ఇప్పుడు ఈ జైషీ మహమ్మద్ అనేటటువంటి దాన్ని ఈ టెర్రరిస్ట్ లిస్టులో పెట్టారనుకోండి, అప్పుడు పాకిస్తాన్ కూడా చచ్చినట్టు జైషీ మహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని ఒప్పుకోవాలా? అప్పుడు పాకిస్తాన్ కూడా జైషీ మహమ్మద్ పైన చర్యలు తీసుకోవాలా? తీసుకోకపోతే పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేసినట్టు అవుతుందా? అప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఏమవుతుంది? ఉగ్రవాద దేశం అవుతుంది. సో ఇలా ఈ మెంబర్షిప్ అంటే షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న సభ్యత్వ దేశాలన్నిటికీ కూడా ఒకటే లిస్ట్ ఉండాలి, సెపరేట్ టెర్రరిస్ట్ లిస్ట్ కాకుండా. పిఎం మీట్స్ ఇరాన్ ప్రెసిడెంట్. అలాగే మనకి నరేంద్ర మోడీ గారు ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి ఇరాన్లో మనం ఒక పోర్ట్ కడుతున్నాం, ఆ పోర్ట్ పేరు చాబాహర్ పోర్ట్. ఈ పోర్ట్ తాలూకా విషయాలన్నీ ఎంతవరకు వచ్చాయనేది కూడా కనుక్కున్నారట. అలాగే యాజ్ మోడీ మీట్స్ జీ అంటే చైనీస్ ప్రెసిడెంట్ అట్ ఎస్సీఓ, వై ద చైనీస్ పబ్లిక్ ఈజ్ ఇంప్రెస్డ్ బై ఇండియా. అంటే నరేంద్ర మోడీ గారు షంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ జరుగుతున్నప్పుడు పక్కన జీ జిన్పింగ్ గారిని కలవడం జరిగింది. జీ జిన్పింగ్ గారిని కలిసినటువంటి ఒక ఫోటో, దానికి సంబంధించిన న్యూస్ చైనా మీడియాలో వచ్చిన తర్వాత చైనా సోషల్ మీడియాలో చాలా విస్తృతమైనటువంటి కొన్ని డిస్కషన్స్ జరిగాయట. చైనాలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇండియాని చాలా పొగిడారట. ఎందుకు పొగిడారు అంటే, ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా యూకే, అమెరికా, ఇతర దేశాలన్నీ కూడా చాలా ఎక్కువగా ప్రపంచ దేశాలని మీ తాలూకా డెసిషన్ ఏంటో చెప్పండి, రష్యా తప్పు చేస్తోంది కదా అని అడగడం ప్రారంభించారు. ఇండియా ఏం చెప్పిందంటే, రష్యా తప్పు చేస్తుందా ఉక్రెయిన్ తప్పు చేస్తుందా మాకు తెలీదు, మేము మా నేషనల్ ఇంట్రెస్ట్ ఏది ఉందో అంటే మా దేశం గురించి సంబంధించిన విషయాలే మాట్లాడతాం. అలాగే అమెరికా వాళ్ళకి, యూకే వాళ్ళకి, యూరోప్లో ఉన్నటువంటి దేశాలకి రష్యా నచ్చకపోతే ఇండియాకు కూడా రష్యా నచ్చకుండా ఉండాలని ఏమీ లేదు. ఈ విషయాన్ని మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ప్రొఫెసర్ జైశంకర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా అద్భుతమైన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో ఒకటి ఏమొచ్చిందంటే, వేరే దేశాలకు సంబంధించి మనకి ఎక్స్టర్నల్ పాలసీస్ లేదా ఫారెన్ పాలసీ అని ఒకటి ఉంటుంది. అంటే భారతదేశ దౌత్య విధానము లేదా భారతదేశ బయట దేశాలతో జరిగేటటువంటి విషయాలకు సంబంధించినటువంటి విధి విధానాలు, రైట్. ఈ ఫారెన్ పాలసీ అంటే విదేశీ విధానం అనుకోండి. భారతదేశ విదేశీ విధానం అనేటటువంటిది మనం చాలా క్లియర్ కట్గా ఏం చెప్పామంటే, వీఆర్ ఇండిపెండెంట్, వీ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ. అంటే మేము ఎవరి మీద కూడా డిపెండ్ అయ్యి ఫారెన్ పాలసీ చేయం, అమెరికా మీదో చైనా మీదో డిపెండ్ అవ్వం. మాకు సొంతంగా మా దేశానికి ఏది కరెక్ట్ అని అనిపిస్తే అదే చేస్తాం. కాబట్టి వీ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ అని మనం చాలా క్లియర్ కట్గా చెప్పాం. ఇది చైనా వాళ్ళకి, చైనా పీపుల్కి చాలా నచ్చి ఇండియాని చాలా పొగిడారట. సో అది ఈ పాయింట్. ఇండియా చైనా ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ అబౌట్ ఉక్రెయిన్ వార్ రిఫ్లెక్ట్ ఆఫ్ గ్లోబల్ వరీస్. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఇబ్బంది ఏంటంటే ఉక్రెయిన్ రష్యా మధ్య జరిగేటటువంటి యుద్ధము. కాబట్టి నాకు తెలిసి ఇంకా మీరు యుద్ధాన్ని ఆపితే బాగుంటుందేమో వ్లాదిమిర్ పుతిన్ గారు అని మోడీ గారు అడిగారట. దాన్ని జీ జిన్పింగ్ గారు కూడా సై అన్నారని న్యూస్ పేపర్లో రాశారు. సో కాబట్టి ఇది స్వాగతించేటటువంటి విషయాన్ని ప్రపంచ దేశాలు, ముఖ్యంగా న్యూయార్క్ టైమ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మోడీ గారిని కూడా చాలా ప్రశంసలు కురిపించడం జరిగింది. అలాగే స్టన్నింగ్ పబ్లిక్ రివ్యూ, ఇందాక చెప్పాను కదా, యుఎస్ మీడియా నరేంద్ర మోడీ గారిని పొగిడారు. పుతిన్ వాన్స్ ఉక్రెయిన్. అయితే ఈ సమయంలో వ్లాదిమిర్ పుతిన్ గారు ఏమన్నారంటే, ఉక్రెయిన్ ఇంకా చేసిన యుద్ధం చాలు, ఇంక నీ యుద్ధాన్ని కట్టుబెడితే ఈ యుద్ధాన్ని ఎక్కడితో ఆపుదాం, లేదని అనుకుంటే మీ దేశాన్ని పూర్తి స్థాయిలో ఆక్రమించాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఇదే సమ్మిట్లో. ఇండియా టేక్స్ ఓవర్ ఎస్సీఓ రొటేటింగ్ ప్రెసిడెంటీ. అంటే ఇండియా నెక్స్ట్ టైం ఏం చెప్పిందంటే, ఎవ్రీ ఇయర్ ఒక రొటేటింగ్ ప్రెసిడెన్సీ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఇప్పుడు మనకి 8 దేశాలు ఉన్నాయి, వరుసగా 8 దేశాల పేర్లు రాస్తారు. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ అయిపోయింది, ఉజ్బెకిస్తాన్ తర్వాత ఇండియా వచ్చింది, రైట్. ఇప్పుడు ఏదో ఒక ఆర్డర్ ఉంటుంది, ఈ ఆర్డర్లో ప్రెసిడెంట్స్ మారుతూ ఉంటారు. సో కాబట్టి 2022 ఉజ్బెకిస్తాన్, 2023లో ఇండియా తర్వాత మళ్ళీ పాకిస్తాన్ రావచ్చు అట్లా. అలాగే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎరా ఆఫ్ వార్, ప్రైమ్ మినిస్టర్ మోడీ టెల్స్ రష్యన్ ప్రెసిడెంట్. ఈ మనం ఉన్నటువంటి యుగం యుద్ధాలు చేసుకునేటటువంటి యుగం కాదు అని మోడీ గారు పుతిన్ గారికి చెప్పి, ఇంకా యుద్ధాన్ని ముగిస్తే బాగుంటుంది సార్ అని రిక్వెస్టెడ్గా చెప్పినట్టుగా కథనాలు ప్రచురితమయ్యాయి ప్రపంచవ్యాప్తంగా న్యూస్ పేపర్లలో. సో ఇది కూడా
ఇండియాతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ కూడా, ఇండియాలో ఉన్న ప్రజలతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ కూడా స్వాగతించడం జరిగింది. అలాగే SCO కెన్ ప్లే బిగ్ రోల్ ఇన్ మార్కింగ్ 2023 యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. అలాగే మనం కూడా మిల్లెట్స్, తృణధాన్యాలపైన ఎక్కువగా అవగాహన అనేటటువంటిది కల్పిస్తున్నాం. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో కూడా ఈ పాత్రను పెట్టండి. అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈ మిల్లెట్స్ అని ప్రపంచంలో పండించడానికి పెద్ద పాత్రను పోషిస్తుంది. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ని మేము స్వాగతిస్తున్నాము. దీన్ని కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా స్వాగతించాలి అని మోడీ గారు చెప్పారు. అలాగే 70,000 స్టార్టప్స్ ఇండియాలో ఉన్నాయి ఇప్పుడు. అలాగే భారతదేశాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, తయారీ రంగంలో అగ్రగామిగా నిలపాలని అనుకుంటున్నామని కూడా మోడీ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది, మన దేశానికి పెట్టుబడులు వస్తాయి. అలాగే PM మోడీ రీచెస్ ఢిల్లీ, దాని తర్వాత అయిపోయింది, ఢిల్లీ వచ్చేసారు 19వ తారీఖు, అంటే నిన్న. హీ సెడ్ వీ హ్యాడ్ ప్రొడక్టివ్ మల్టీలేటరల్ అండ్ బైలేటరల్ ఎంగేజ్మెంట్స్. అంటే దౌత్య సంబంధాలకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి చర్చలు జరిగాయి అని కూడా ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ నాకు తెలిసి మీకు ఈ పాటికి ఆన్సర్ తెలిసిపోయి ఉండొచ్చు. ఇండియా పాకిస్తాన్ బికెమ్ ఫుల్ మెంబర్స్ ఆఫ్ SCO ఇన్ విచ్ సమ్మిట్? ఆన్సర్ చెప్పండి, కమెంట్ సెక్షన్లో పెట్టండి. రేపటి క్లాస్లో ఆన్సర్ చూడండి. This video is brought to you by AKSIAS.